సో హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు ట్రావెల్ విత్ శంకర్ #TTS. ఈరోజు రీసెంట్గా రిలీజ్ అయిన కేసరి చాప్టర్ 2 ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్వాలా బాగ్ అనేది మూవీ చూశాను. అది 18th ఏప్రిల్ 2025 రిలీజ్ అయింది, అంటే అనగా ఈరోజు. నేను ఈ మూవీ ఏ థియేటర్లో చూశానంటే PVR మూసారాం బాగ్ హైదరాబాద్ చూశాను. అనుకోని పరిస్థితిలో ఏమైందంటే మన హైదరాబాద్లో నేను యాప్లో బుక్ చేసుకుంటుంటే నాకు చాలా తక్కువ థియేటర్స్లో కనబడింది. అనగా లైక్ మా ఇంటి నుంచి నేను రఫ్లీ ఒక 10 kilometers వన్ సైడ్ వెళ్ళి చూశాను. అంటే మీరు ఊహించుకోవాలి ఈ మూవీలో ఏం కంటెంట్ ఉండాలి అని చెప్పి. టు బీ హానెస్ట్, దీని రివ్యూ ఇప్పుడు ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నాను ఆన్ ది డేట్ 18/4/2025, అంటే ఏ రోజైతే సినిమా రిలీజ్ అయిందో. నేను ఫస్ట్ షో చూడడం అనేది చాలా గ్రేట్ యాక్చువల్లీ. నేను ఎప్పుడు అలా వెళ్ళలేదు, బట్ ఈ మూవీకి నేను వెళ్ళాను. అది కూడా ఏం చూసి అనేది త్వరగా ముందర వీడియోలో చూస్తారనమాట. ముందుగా ఈ వీడియోలో ఈ మూవీ గురించి మీకు డీటెయిల్స్ ఇవ్వాలంటే, క్యాస్ట్ ఏమో అంటే ఎవరైతే యాక్ట్ చేశారో అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్, అలానే అనన్య పాండే, రెజినా కసాండ్రా. అక్షయ్ కుమార్ గారు ఎవరి గురించి యాక్ట్ చేశారంటే లైక్ సి శంకరన్ నాయర్. ఈయన ఒక కేరళ పర్సన్. ఆయన బ్రిటిష్ ఇండియా టైంలో బ్యారిస్టర్ చదివి లాయర్ అయ్యాడు. సో ఆయన బ్రిటిష్ వాళ్ళ కోసం ఇండియాలో ఏమన్నా కేసెస్ ఉంటే, అంటే బ్యారిస్టర్ లాయర్ ఉంటే దాని గురించి చేసేవారనమాట. ఇది ఆ టైం స్టోరీ. అలానే జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో మనందరికీ తెలుసు. నెక్స్ట్ ఆర్ మాధవన్. ఈయన ఏంటంటే మిస్టర్ మెకిన్లే. ఐఎమ్ సారీ, ఏమైనా స్పెల్లింగ్ తప్పు ఉంటే నాకు క్షమించండి. మిస్టర్ మెకిన్లే. ఈయన ఏంటంటే ఆపోజిట్ పర్సన్, అంటే ఆపోజిట్ టు అక్షయ్ కుమార్, అంటే శంకరన్ నాయర్ ఆపోజిట్లో మిస్టర్ మెకిన్లే ఉండేవారు. అలానే అనన్య పాండే గారు. సో తిను దిల్రీత్ గిల్ ఈ పోర్షన్ని గురించి యాక్ట్ చేశారు. తినేంటంటే సపోర్టింగ్ టు ఎవరు అనేది మీరు మూవీలో చూడాలి. ఎందుకంటే అది నేను ఇప్పుడే రివీల్ చేశాను అనుకోండి, మన అక్షయ్ కుమార్ గారి ఫ్యాన్స్ అలానే బాలీవుడ్ కింద కమెంట్స్లో నన్ను వేసేసుకుంటారనమాట. నెక్స్ట్ రెజినా కసాండ్రా గారు పాలట్ కుహిమలు, అంటే సి శంకరన్ నాయర్ వాళ్ళ వైఫ్గా నటించారనమాట. ఈ మూవీని చూసుకుంటే ఎవరు డైరెక్ట్ చేశారంటే కరణ్ సింగ్ త్యాగి. ఈయన డైరెక్ట్ చేశారు. సినిమాటోగ్రఫీ దేబోజిత్ రే. ఈయన సినిమాటోగ్రఫీ చేశారు. ఎడిటర్ ఏమో నితిన్ బేడ్. ఈయన ఎడిట్ చేశారు. మొత్తం మీరు చూసుకుంటే ఈ సినిమా రన్ టైం వచ్చి 2 hours 12 minutes to 14 minutes ఉంటుంది. నేను ఈ సినిమా గురించి టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్ పవర్డ్ బై జొమాటోలో బుక్ చేసి ఇప్పుడు చూసుకుంటే దీనికంటే రివ్యూ స్టార్ట్ చేసే ముందర #SayNoToPiracy. చాలా వరకు ఈ మూవీకి ఎస్పెషల్లీ పైరసీ చెయ్యకండి, ఎందుకంటే ఇది థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా. ఎంజాయ్తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా పొందాల్సిన సినిమా. చూసుకుంటే ఫస్ట్ నేను దీని మ్యూజిక్ గురించి వస్తాను బిఫోర్ కమింగ్ టు యాక్టింగ్. మ్యూజిక్ ఒక్కొక్క సీన్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, కొన్ని కోడ్ సీన్స్ మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూసుంటారు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎంత బాగా ఉందంటే లిటరల్లీ సీన్స్ని ఎలివేట్ చేస్తుంది. ఎక్కడ మ్యూజిక్ కూడా డ్రాబ్యాక్ అని చెప్పి నేను చెప్పలేను. అదైతే ఫర్ షూర్ మ్యూజిక్ డ్రాబ్యాక్ అని చెప్పి నేను చెప్పలేకపోతున్నా. ఎందుకంటే ఆ మ్యూజిక్ ఒక్కొక్కటి బీప్రాక్ సింగర్ గారు అసలు ఎంత బాగా ఒక పాట ఉంటుంది ఓ షేరవా అని చెప్పి, అది గనక మీరు వినుంటే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. లిటరల్లీ ఎంత గూస్ బంప్స్ అంటే అండ్ ఇట్ విల్ బ్లో అవర్ మైండ్. అంత బాగుంది. నెక్స్ట్ యాక్టింగ్ గురించి వస్తే అక్షయ్ కుమార్ గారు హీఈస్ ఏ వర్సటైల్ యాక్టర్. మనందరికీ తెలుసు, చాలా వర్సటైల్ యాక్టర్. ఆయన ఎక్స్పీరియన్స్ యాక్టింగ్లో ఎంత ఉందో అంతా ఈ మూవీలో కనబడుతూ ఉంటుంది. అండ్ వీ విల్ బీ సీయింగ్ ఎ న్యూ అవతార్ ఆఫ్ అక్షయ్ కుమార్ ఇన్ దిస్ మూవీ. అంటే కొన్ని సీన్స్లో నాకు అనిపించింది ఒక ఓపెన్ హ్యామర్ మూవీలో వాళ్ళు ఏదైతే పోస్టర్ ఉంటుందో ఆ వైబ్స్ కనబడుతున్నాయి అక్షయ్ కుమార్ గారి నుంచి. అలానే ఒక్కొక్క సీన్ డీటెయిలింగ్ కానీ
కమెంట్స్ డైలాగ్స్ డెలివరీ కానీ ఎలా అయితే ఉందో అలా పర్ఫెక్ట్గా టాప్ నాచ్ చేశారు. దీనికి ఆపోజిట్ పర్సన్లో ఆర్ మాధవన్ గారు, అంటే మీకు ఏదైతే ఇంత క్యారెక్టర్ పేరు చెప్పానో ఆ క్యారెక్టర్ మీద యాక్ట్ చేశారనమాట. ఆయన సౌత్ ఇండియన్ వర్సటైల్ యాక్టర్. ఇది ఇక్కడ ఈ మూవీకి సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ అంటే తప్పు. నేనంటుంది ఇది ఇండియా మూవీ, ఇండియా చూడాల్సిన మూవీ. అసలు ఇండియాకి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఆ జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అనేది ఈ మూవీ చెప్తుంది. అండ్ మీకు టైటిల్లోనే తెలుస్తుంది, ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలా బాగ్. ఓకే, ఆర్ మాధవన్ గారు సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ ఈవెన్ అక్షయ్ కుమార్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీ ఇద్దరికి యాక్టింగ్ చాలా చాలా సూపర్ నాచ్. ఇంకా మన తెలుగులో మాట్లాడుకోవాలంటే తీసేశారు. ఎందుకంటే ఆర్ మాధవన్ గారు ఒక్కసారి ఇట్లా ఎంట్రీ ఇస్తుంటే ఈ మ్యూజిక్, ఈ ఎంట్రీ, అండ్ అలానే అక్షయ్ కుమార్ గారితో సీక్వెల్స్ అంటే లైక్ ఫేస్ ఆఫ్ ఫేస్ ఉంటాయి. ఆ సీన్స్ చూస్తుంటే లిటరల్లీ విజిల్స్ వేస్తారు థియేటర్లో. లైక్ అంత థియేటర్లో ఉంది. ఇది టాప్ నాచ్ కాంబో ఆఫ్ 2 big heroes of ఇండియన్ సినిమా ఇండస్ట్రీ, అంటే వన్ ఆఫ్ ది 2 big heroes of ఇండియన్ సినిమా ఇండస్ట్రీ. వాళ్ళు బాగా చేశారు. అండ్ వాళ్ళ సీక్వెల్స్ ఆర్ సో సూపర్ కూల్. అంటే అసలు ఎవరు తగ్గట్లేదు, ఎక్కడ తగ్గకుండా చేశారు. వీళ్ళకి అనన్య పాండే గారు, దిల్జీత్ గిల్ ఆవిడ సపోర్ట్ చేస్తూ ఇంకా స్టోరీని బాగా ఎలివేట్ చేసింది. ఎందుకంటే లైక్ ఈ జలియన్ వాలా బాగ్ అంటే మనకి బ్రిటిష్ ఇండియా ఆ టైంలో వస్తుంది. సో ఆ వైబ్స్ తీసుకురావడానికి బాగా రెడీ అయ్యారు అండ్ బాగా ప్రాక్టీస్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. నాకు అది కనపడింది రియల్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్తో. ఎందుకంటే దిస్ ఈజ్ ఇండియన్ ఫిలిం. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఇండియా ఫిలిం, ఇది ఇండియా గురించి చెప్పే ఫిలిం కాబట్టి ఇది ఇండియన్ ఫిలిం అనే చెప్తాను. ఇంకా నుంచి నేను ఈ రివ్యూలో సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ ఏం చెప్పను, అదనమాట. నెక్స్ట్ సైడ్ క్యారెక్టర్స్. అండ్ ఇంకా ఈ మూవీలో బ్రిటిషర్స్ లాగా యాక్ట్ చేసిన వాళ్ళు ఫారినర్స్ ఉన్నారండి. వాళ్ళు హిందీ నేర్చుకొని మరీ చెప్పారు. అదైతే నాకు అర్థమైంది. వాళ్ళకి ఎవరు ప్రాంప్టింగ్ చేయలేదు, వాళ్ళే హిందీ నేర్చుకొని చెప్పారనమాట. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ పీపుల్ యాజ్ వెల్. ఈ మూవీ అగెన్స్ట్ టు దెమ్ ఉన్నా సరే, బట్ అయినా దే హ్యావ్ వెల్కమ్ దిస్ మూవీ ఇన్ ఏ పాజిటివ్ వే అండ్ దే హ్యావ్ యాక్టెడ్ ఇట్. నెక్స్ట్, అండ్ ఏ ట్రిబ్యూట్ టు ఆల్ people who have sacrificed their life in జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్. అది అసలు ఒక్కొక్క సీన్ చూస్తుంటే జలియన్ వాలా బాగ్ ఇట్లానే అయిందా, అలా ఆ ఇన్సిడెంట్ అలానే జరిగిందా అని వచ్చేది. అది ఒకటి. ఇంకా అక్షయ్ కుమార్ గారు ఒక సీన్ ఉంటుంది, మీ ట్రైలర్లో చూస్తూ ఉంటారు, ఒక చోట బ్లాక్గా చేసేస్తారు ఫేస్ని. అలా ఏ యాక్టర్ ఇప్పటిదాకా యాక్సెప్ట్ చేయలేదు, బట్ అక్షయ్ కుమార్ యాక్సెప్ట్ చేశారు. దట్ ఈస్ గుడ్. యాక్టివ్ తీసుకున్నారనమాట అక్కడ. అలానే ఈ సెట్టింగ్, కోర్ట్ సీన్ సెట్టింగ్స్ అలాంటివన్నీ చూస్తే ఒక మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన 2025లో ఉన్నట్టు ఉండదండి. సంథింగ్ 1800s 1800 బిఫోర్ ఇండిపెండెన్స్ ఎరా, 1800s పీరియడ్లో ఆ కోర్ట్ సీన్స్, ఆ వైబ్స్ వస్తుంది. అండ్ నేను చెప్తున్నా క్లైమాక్స్ కూడా ఎంత బాగా చేశారంటే, అండ్ దే హ్యావ్ రూల్డ్ ఇట్ అవుట్, దే హ్యావ్ నెయిల్డ్ ఇట్ అవుట్. దే హ్యావ్ నెయిల్డ్ ఇట్ అవుట్. అండ్ లాని బాగా అండర్స్టాండ్ చేసుకొని దిస్ మూవీ ఈజ్ ప్రిపేర్డ్ అలాట్. ఐ కెన్ సే దిస్ మూవీ ఈజ్ డన్ బేస్డ్ ఆన్ సూపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ లా. దట్ ఈస్ బ్రిటిష్ లా, వాట్ ఐ సే. అండ్ నెక్స్ట్, ఇంకా మనం మ్యూజిక్ అయిపోయింది, యాక్టింగ్ అయింది. నెక్స్ట్ ఆ ఇన్సిడెంట్లో నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ సినిమాని స్టార్టింగ్ టు ఎండింగ్ రన్ టైం 12 hours 14 minutes ఏదైతే రన్ టైం ఉందో ఈ మూవీకి, అది మాత్రం మర్చిపోకండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఈవెన్ అక్షయ్ కుమార్ గారు తన ట్విట్టర్లోనో ఐ గెస్, సో హీ మెన్షన్ గో మూవీ ఆన్ టైమ్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ఎంటైర్ మూవీ వాట్ హ్యాపెండ్ ఇన్ జలియన్ వాలా బాగ్ అని చెప్పి ఆ ఇన్సిడెంట్లో చెప్పారనమాట. అదొకటి. నెక్స్ట్, ఇంకా ఆర్మీ ఆఫీసర్స్ అంటే లైక్ ఇండియన్ వాళ్ళు ఏదైతే ఉన్నారో దానిది, అండ్ న్యూస్ రిపోర్టర్స్ని కూడా అప్పట్లో లైక్ ఆ కెమెరాస్ ఏదైతే వాడేవారో అవి కూడా చాలా 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 బాగున్నాయి. అండ్ రెజినా కసాండ్రా గారు, ఆవిడ చాలా రేర్గా అంటే లైక్ ఇన్ ఇప్పుడు అంత మూవీస్ యాక్ట్రెస్ కింద రావట్లేదు, బట్ ఈ మూవీలో షీ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ ఆఫ్ బీయింగ్ వైఫ్ ఆఫ్
మిస్టర్ శంకరన్ నాయర్ గారు. సో వీ నీడ్ టు say that she have done her best in that role, and she has elevated the role and the family scenes where దిస్ మూవీ కన్సిస్ట్. చాలా బాగున్నాయండి అసలు ఒక్కొక్క మూవీ. అండ్ ఒక్క చోట ఇంటర్వెల్ సీన్ దగ్గర లిటరల్లీ టాప్ నాచ్ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది. లైక్ మీకు ఆల్రెడీ మీరు గెస్ట్ చేస్తుంటే కనుక కింద కమెంట్స్లో చెప్పండి, మీరు చూస్తుంటే కూడా కింద కమెంట్స్లో చెప్పండి ఎలా అనిపించింది అనేది. బట్ దిస్ ఈజ్ ఇండియన్ సినిమా. ఇది ఇండియా గురించి హిస్టరీ గురించి చెప్పే సినిమా అనమాట. ఇంటర్వెల్ సీన్ సూపర్. అండ్ ఇంటర్వెల్ సీన్ నుంచి క్లైమాక్స్ సీన్ వరకు వెళ్ళేది అసలు ఆ వే ఆఫ్ డీటెయిలింగ్, ఆ వే ఆఫ్ సినిమాటోగ్రఫీ, ఆ వే ఆఫ్ యాక్టింగ్, ఆ వే ఆఫ్ ఎడిటింగ్, సీన్ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ 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 చూస్తే కనుక అది. అండ్ మ్యూజిక్ చాలా 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 బాగుంది. బి ప్రాక్ గారు ఎలానైతే ఎవరైతే మ్యూజిక్ అందించారో వాళ్ళకి కూడా సూపర్ హ్యాట్స్ ఆఫ్. మధ్యలో ఇంకా మనం చూస్తే కనుక నేను బాగా అబ్జర్వ్ చేసిందంటే ఇంకా ఎక్కడ కూడా పాయింట్అవుట్ చేయడానికి లేదు ఈ మూవీలో. ఎందుకు అంటే దిస్ ఈజ్ సచ్ ఏ బ్యూటిఫుల్ మూవీ. నేను ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళానని చెప్పి మీకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు చెప్తున్నాను. ఇది ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళాల్సిన మూవీ అండ్ డీటెయిలింగ్లో ఉంది. అండ్ ఇంకొకటి, ఒకవేళ చూడకపోతే మీ నియర్ బై థియేటర్స్లో కేసరి చాప్టర్ 2 మూవీ చూడడం మర్చిపోకండి. మనకి రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది అండ్ మన హిస్టరీలో ఏం జరిగింది అనేది కూడా మనం తెలుసుకుంటాం. దీనికి సర్టిఫికేషన్స్ అండ్ అంటే సినిమా బోర్డు వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ద రీజన్ ఈజ్ దాంట్లో కొంచెం బ్లడ్ సీన్స్ అవన్నీ ఉన్నాయని చెప్పి. బట్ దిస్ ఈజ్ వాట్ రియల్లీ హ్యాపెండ్. అది కనుక మీరు అర్థం చేసుకొని వెళ్తే కనుక చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవ్వరికి ఎక్కడ ఏ పాయింట్ అనేది ఉండదన్నమాట. దిస్ ఈజ్ రాంగ్, ఇక్కడ మీరు ఇంకా ఎలివేట్ చేస్తుంటే బాగుండేది, అలాంటి సీన్సే లేదు, లైక్ ఇంకా అలాంటి ఛాన్సే లేదు. చాలా 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 టాప్ నాచ్ చేశారనమాట. అంత యాక్టింగ్ ఎక్కడ నుంచి 360 degrees ఆఫ్ ది సినిమాటిక్ వాట్ వి సే సినిమాటిక్ ఎక్స్పీరియన్సెస్. ఐ డోంట్ నో హౌ దే హ్యావ్ రన్. అండ్ ఎవరైతే డైలాగ్స్ రాశారో కూడా పర్ఫెక్ట్లీ రిటర్న్. ఇది చూస్తే కనుక మీ నియర్ బై థియేటర్స్లో హిందీలో చూడండి, దట్ ఈస్ ది ఒరిజినల్ వర్షన్. ఇది తెలుగులో ఉందో లేదో ఐ డోంట్ నో, బట్ హిందీలో అయితే ఉంది. హిందీలో చూడండి. వీ నీడ్ టు సపోర్ట్ దిస్ మూవీ అండ్ ఐ బిలీవ్ యాక్టర్స్, క్యాస్ట్, ఎవ్రీబడి. అక్షయ్ కుమార్ నాకు తెలిసినంతవరకు ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇది మనం ఆల్రెడీ బాలీవుడ్ నుంచి ఛావా చూసాం, దట్ ఈస్ సూపర్ నాచ్, యాక్టెడ్ బై విక్కీ కౌశల్ గారు. అలానే ఈ సినిమా కూడా రిలీజ్ అవుతున్నాం. బ్యాక్ టు బ్యాక్ సూపర్ 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 మూవీస్ వస్తున్నాయి. సో దీనికి నేషనల్ అవార్డ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఛావా కూడా ఉంది. ఇట్స్ అప్ టు దెమ్ వాట్ దే విల్ గివ్. బట్ ఐ సీ లైక్ దీస్ 2 మూవీస్ ఆర్ టాప్ నాచ్ ఫ్రమ్ దెమ్. అండ్ ఛావా కూడా నేను థియేటర్లో చూసాను, దానికి రివ్యూ ఏం చేయలేదు ఎందుకంటే తర్వాత చూసాను. అండ్ దిస్ ఈజ్ ఐ హ్యావ్ రియల్లీ స్పెండ్ 200 rupees టు వాచ్ దిస్ ఫిలిం ఆన్ day 1 at PVR Musaram Bagh. అండ్ ఐ గాట్ ఎవ్రీథింంగ్ విచ్ హ్యావ్ స్పెంట్ ఆన్ దిస్ మూవీ. ఒక్కొక్క రూపాయికి నాకు ఏదైతే విజువల్స్ కనపడ్డాయో అండ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎంటర్టైన్మెంట్ అయింది. అండ్ ఐ ఆమ్ హ్యాపీ టు షేర్ దట్ ఐ హ్యావ్ స్పెండ్ 200 rupees ఆన్ దిస్ మూవీ పర్ఫెక్ట్లీ ఇన్ ఆర్డర్ టు గెట్ దోస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎక్స్పోజర్స్. అండ్ ఇంకొకటి, ఒక సీన్లో కొంచెం క్లైమాక్స్కి వెళ్తూ ఉండగా ఒక్కొక్క సీన్లో అక్షయ్ కుమార్ కొన్ని సూపర్ డైలాగ్స్ చెప్తాడనమాట. ఆ డైలాగ్స్కి థియేటర్లో విజిల్స్ పడతాయి. అండ్ అలానే కొంచెం ఒక జలియన్ వాలా బాగ్ గురించి చూపిస్తున్నప్పుడు ఆ సైలెన్స్ మెయింటైన్ అవుతుంది. సినిమాలో ఎక్కడెక్కడ మ్యూజిక్ రాదు, ఎందుకంటే అలాంటివి ఎమోషనల్లీ మనం కనెక్ట్ అవ్వాలని ఉంటుంది కాబట్టి. అది కూడా సూపర్గా చేశారు, సూపర్గా ఎడిటింగ్ చేశారు. ఎడిటింగ్ ఈజ్ సూపర్, లైన్ మేనేజర్, ఎవ్రీథింగ్. ఇది ఒక యాక్టర్ ఎఫర్ట్ అనే కాదు, బట్ ఎవ్రీ పర్సన్ హూ హ్యావ్ వర్క్ ఫర్ దిస్ మూవీ. అండ్ ధర్మ ప్రొడక్షన్స్, thank you for bringing this movie to the cinema industry and supporting these type of movies there, wherein you have done a good job. And Cape of Good Films is also one of the good resource of getting these films to the audience at a large. చాలా బాగా చేశారు. ఇది కనుక మీరు చూస్తుంటే కింద కమెంట్స్లో చెప్పండి. ఇంకా నేను అసలు శంకరన్ నాయర్ గారు ఎవరంటే మీకు ఆల్రెడీ మూవీలో చూపిస్తారు, రివీల్ చేయను. ఎందుకంటే నాకు ఇప్పటికీ నేను చూసి వచ్చానంటే 4:30 షోకి బుక్ చేసుకున్నాను. అండ్ అదే ఇప్పుడు చూస్తే కనుక రఫ్లీ 2 hours 14 minutes అనుకుంటే 2 hours 30 minutes వేసుకోండి. సో ఇప్పుడే ఒక 7:38 అవుతుంది, 9 అవుతుంది. ఇక్కడ నా వాచ్లో చూసుకుంటే 9 అని చూపిస్తుంది అనమాట.
సో వచ్చి మీకు ఇమీడియట్గా రికార్డింగ్ చేసి ఎడిటింగ్ చేసి ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్ అంటే ఇప్పటిదాకా నేను ఫస్ట్ డే ఎప్పుడూ వెళ్ళలేదు, ఈ మూవీకి నేను చూపించానంటే మీరే అర్థం చేసుకోవాలి ఎంత కంటెంట్ ఉందో. ఇక ఎక్కడ చెప్పడానికి ఏం లేదు. యాక్చువల్లీ మ్యూజిక్ ఒక పాట వస్తుంది మధ్యలో, ఒక క్లబ్ పాట, అది కూడా బాగుంది. అంటే లైక్ ఆ బ్రిటిష్ వైబ్స్ రావడానికి అవి చేయడానికి బాగా చేశారు. అక్కడ మాధవన్ గారు వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈవెన్ బ్రిటిషర్స్ సైడ్ నుంచి లైక్ అటు సైడ్ యాక్ట్ చేసిన వాళ్ళ సైడ్ గురించి కూడా చాలా బాగా చేశారు. అండ్ ఆ సీన్ని ఆ సాంగ్తో పాటుగా చేశారు. ఆ సీన్ చూపిస్తూ ఆ బ్రిటిష్ వైఫ్ మనకు వచ్చేటట్టు, అంటే లైక్ కంప్లీట్లీ ఇట్స్ జర్నీ అండి సినిమా అనేది. మీకు ఏ సీన్ చూపిస్తున్నారో వాళ్ళు ఆ సీన్లోకి వెళ్ళిపోవాలి. అండ్ ఫస్ట్ హాఫ్ నేను చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్ 4:30కి స్టార్ట్, 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 hour 10 minutes అట్లా వేసుకోండి. అసలు అయిపోయిందా ఫస్ట్ హాఫ్ అని ఉండదు, ఎందుకంటే మనం అంత ఇన్వాల్వ్మెంట్ అయిపోతాం ఆ మూవీలో. అది సూపర్. అండ్ సెకండ్ హాఫ్ ఈజ్ సూపర్ నాచ్. మొత్తం ఫస్ట్ హాఫ్ ఈజ్ సపోర్టింగ్ టు సెకండ్ హాఫ్ అండ్ ది సీన్స్ ఆర్ సూపర్. అండ్ ఇంకొకటి లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం మర్చిపోకండి. క్లైమాక్స్ సీన్ అయిపోయిన తర్వాత కూడా మనకి ఎవరైతే అమరవీరులు ఎవరైతే ఉన్నారో ఆ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్లో మనం చూసుకుంటే వాళ్ళ పేర్లు అన్నీ పడతాయి విత్ ఫొటోస్. వాళ్ళ ఫ్యామిలీస్కి ఒకటే, మీరు చాలా గొప్ప వాళ్ళని మన దేశానికి ఇచ్చారని చెప్పి అనుకోవడమే. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకా అంతకుమించి, ఎందుకంటే నేను ఆ మూవీ చూసిన చాలా ఇన్స్పైర్, అది చాలా చేసింది. అండ్ బయటికి వచ్చిన తర్వాత ఫస్ట్ వైబ్స్ ఎక్స్పీరియన్స్ అనేది లిటరలీ గూస్ బంప్స్ వస్తాయి. అంటే నాకు తెలిసినంత వరకు దీనికి త్వరలోనే మనం అవార్డ్స్ చూస్తూ ఉండొచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ ఫిలిం. అండ్ ఆ ఫ్యామిలీస్ వాళ్ళు ఎక్కడున్నారో ఏమో తెలియదు, కానీ వాళ్ళకి నమస్కారాలు తెలుపుకుంటూనే ఉంటున్నాం. అండ్ వాళ్ళు చేయడం వల్ల వాళ్ళు అట్లా ఏమో అది దైవ నిర్ణయమో ఏమో తెలియదు నాకు. బట్ ఆ టైంలో వాళ్ళంతా ధైర్యంగా చేసి జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు చాలా ఆ బాధతో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉంటూ కొన్ని సీన్స్ ఉంటాయి, అసలు నో కమెంట్స్ ఆ సీన్స్కి. అసలు ఆ ఇన్సిడెంట్ చెప్తున్నా కదా, అక్షయ్ కుమార్ గారు అందుకేనేమో ఫస్ట్ 15 minutes మీరు మర్చిపోకుండా లైక్ ఆన్ టైం థియేటర్కి వెళ్ళి చూడండి అని చెప్పన్నది. అది లైక్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. దట్ ఈస్ థింగ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, క్లైమాక్స్ సీన్ తర్వాత లాస్ట్లో ఒక పార్ట్ ఉంటుందండి. అంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ అంతా అయిపోయిన తర్వాత ఒకటి వస్తుంది. అది నాకు తెలిసినంత వరకు ఒక పెట్టి తర్వాత సారీ అని చెప్పి వస్తుంది. అక్కడ సారీ చెప్పాలేమో సినిమా వాళ్ళు కూడా యాక్చువల్లీ. ఎందుకు అంటే అది ఆ ఇన్సిడెంట్ మనందరికీ తెలుసు, మనం హిస్టరీ క్లాసెస్లో చదువుకున్నాం. కానీ మనకి అంత విజువల్ ఎక్స్పీరియన్సెస్ అనేది ఈ మూవీతో చూస్తేనే తెలుస్తుంది. నన్ను అడిగితే మాత్రం అదే చెప్తాను. అండ్ ఇది ఎప్పుడైతే ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తుందో దిస్ విల్ బీ నెంబర్ 1 ట్రెండింగ్ వాట్ ఐ ఫీల్. ఐ డోంట్ నో వెదర్ that is the result or not, but I feel this would be the number 1 trending on that OTT film. That is what I feel. And కమెంట్స్ ఏమి ఉండవండి, ఇంకా అంతే. ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీయే. నాది రివ్యూ సరే. దీనికి రేటింగ్స్, నేను రేటింగ్ ఇచ్చేది 5 చూసుకుంటే 5/5, 10 చూసుకుంటే 10/10. నాకైతే ఎక్కడ ఒక్క రెడ్ ఫ్లాగ్ కూడా కనబడలేదు. రెడ్ ఫ్లాగ్ ఒక్కటి కూడా కనబడలేదు. నేను అంత ఇన్వాల్వ్ అయిపోయాను. అండ్ మధ్యలో నేను విజిల్స్ కూడా వేసాను. అసలు ఒక డైలాగ్స్ ఉంటాయి, కొన్ని డైలాగ్స్ అది మనకు క్లియర్గా అర్థం చేసుకుంటే మాత్రం విజిల్స్ కూడా వేస్తారు మీరు. అంత లైక్ అంత కోపంతో, అంత పాయింటింగ్తో. అక్షయ్ కుమార్ గారు తెలిసింది జాలీ ఎల్ఎల్బి మనం చూసాము ఆల్రెడీ, కోర్ట్ సీన్స్. అలానే ఈ మూవీలో కూడా మనం చూస్తున్నాం అనమాట కోర్ట్ సీన్స్ అవన్నీ. అసలు మాధవన్ గారు, అక్షయ్ కుమార్ గారు, అనన్య పాండే గారు అందరికీ దింపేశారు అట్లా యాక్టింగ్. నాకు తెలిసి ఈ మూవీకి వాళ్ళే సెట్ అవుతారేమో, అంత బాగా చేశారు. ఇంకా వైబ్స్ వస్తాయి. మనం కూడా థియేటర్లో ఉన్నంత వరకు 1850, 80s, 70s ఆ వైబ్స్లోనే ఉన్నట్టు కనబడుతుంది. 1990s అదంతా. తర్వాత కొన్ని చూపిస్తారనమాట, గాంధీజీ చెప్పినవి, శంకరన్ నాయర్ గురించి, ఆయన గురించి. అండ్ స్టార్టింగ్లో అక్షయ్ కుమార్ గారు బీయింగ్ హీ బోర్న్ ఇన్ నార్త్, బట్ ఒక సీన్ ఉంటుందండి కేరళ ట్రెడిషన్ గురించి. ఆయన చెప్తారు, అంటే అది యాక్టింగ్ చేసి చూపిస్తారనమాట. అసలు సెట్ అయిపోయారు అక్కడ అంతే. అండ్ నాకు అనిపిస్తుంది ఆయన
బాలీవుడ్లో అంటే నార్త్ సైడ్ పుట్టారా లేదా సౌత్ సైడ్ పుట్టారో నాకు తెలియదు, కానీ దింపేశారు అట్లా. ఆ స్ట్రక్చర్, ఆ పర్ఫెక్ట్నెస్, ఆ యాక్టింగ్ స్కిల్స్ అనేది చాలా బాగా జరిగాయి. మీరందరూ ఆయన యాక్షన్ స్కిల్స్ చూశారు, కానీ ఇక్కడ యాక్టింగ్ స్కిల్స్ చూస్తారు. యాక్టింగ్ అనేది ఎంత జీవించారు ఏంటి అని చెప్పి. నో కమెంట్స్. అంటే ఇప్పుడున్న మూవీస్లో రిలీజ్ పక్కన పెట్టేస్తే ఇది చేసేదానికి దీనికి మాత్రం సే నో టు పైరసీ. దీన్ని మాత్రం పైరసీ చేయకండి. మీకు నమస్కారం, చాలా రిక్వెస్టింగ్ అడుగుతున్నా, ఈ మూవీని మాత్రం పైరసీ చేయకండి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది గుడ్ ఎమోషనల్ మూవీ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ మూవీ వేర్ ఇన్ అవర్ ఇండియా హ్యాస్ బీన్ ఇన్ టు దీస్ ఫేజెస్ అండ్ లేటర్ ఆన్ వీ గాట్ ఇండిపెండెన్స్. ఐ మస్ట్ సే దీస్ పీపుల్ హ్యావ్ నెయిల్డ్ ఇట్. ఎందుకంటే లైక్ ఇంకా చెప్తున్నా కదా, అవి పోవట్లేదు నా బ్రెయిన్లోంచి. అంతే, ఇంకా ఎక్కువ చేయకుండా మీరు ఈ మూవీని థియేటర్లో ఎంజాయ్ చేస్తారని చెప్పి అనుకుంటూ, అండ్ ఇది నా ఫస్ట్ రివ్యూ ఆఫ్ వన్ సినిమా వేర్ ఇన్ ఐ థాట్ ఆఫ్ షేరింగ్. నేను నా వ్యూవర్స్తో ఎవరైతే ఉన్నారో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఐ బిలీవ్ యూ విల్ టేక్ దిస్ రివ్యూ అనే పాజిటివ్ వే. ఇది ఎవరికి నెగిటివ్ కాదు. నేను ఏదైతే ఫీల్ అయ్యానో అదే చెప్తున్నాను. మీకు వేరే ఉండొచ్చు. ఒకవేళ కనుక మీకు వేరే రివ్యూ ఉన్న దీని వీడియోని సపోర్టింగ్ షేరింగ్ చేస్తుంటే కనుక కింద కమెంట్స్లో చెప్పండి ఎలా ఫీల్ అయ్యారు. మీరు కనుక ఫస్ట్ డే చూసారా, ఎప్పుడు చూసినా సరే ఎలా ఫీల్ అయ్యారు ఏంటి అని చెప్పి కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ టీమ్ ఆఫ్ కేసరి చాప్టర్ 2 ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్వాలా బాగ్ ఫర్ బ్రింగింగ్ అస్ దిస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మూవీ. అలానే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిగతావన్నీ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శంకర్ సైనింగ్ ఆఫ్ from this YouTube channel. We'll see you in next vlog. Bye bye. Happy weekend and happy Good Friday to those people who support Lord Jesus. Yep. Bye bye. See you soon.